నందిగామ నియోజకవర్గంలో ముప్పాల గ్రామానికి సంబంధించిన మా వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు మణితేజ కొంతమంది ఏదైతే 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు చేసి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేజ కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎంతో యాక్టివ్గా క్రియాశీలకంగా మా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అవన్నీ గారు మనసులో పెట్టుకుని మరీ ముఖ్యంగా దీనికి కారణం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఈరోజు ఏదైతే ఆ బరిలో జరిగిన గొడవలు ఆ గొడవల కారణంతో ఈరోజు నిన్న రాత్రి తేజ మాకైతే అంటే డెడ్ బాడీని చూసిన తర్వాత నాకు కానివ్వండి మా ఇన్ఛార్జ్ డాక్టర్ గారికి కానివ్వండి మా తండ్రి నాగేశ్వరరావు గారు మాకైతే అది హత్యగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి లేకపోతే కొంతమంది పోలీసు వాళ్ళు అదేదో యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చెప్పని ఒక అబద్ధపు ప్రచారంగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈరోజు క్రియాశీలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు 27 సంవత్సరాల యువకుడు తను చిన్న వయసు ఉన్న కుర్రాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల దాని వెనకమాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఎవరున్నా కానివ్వండి పోలీసు వారు దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కోరుకుంటున్నారో ఫోరెన్సిక్ డాక్టర్ ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించి దీనికి వెనకమాల అది హత్య. ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు యాక్సిడెంట్ అవుతామో ఏదో ఒకటి అవుతే ముందు పక్క తగులుతుంది లేకపోతే వెనకమాల పక్క తగులుతుంది పక్క పక్కన తగులుతుంది. కానీ ఈరోజు ఏదో ఒక కర్రతోనో ఒక రాడ్డుతోనో దాడి చేసిన విధంగా తలకై మధ్యలో కొట్టిన విధంగా ఈరోజు ఆ గాయం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు తగిన యాక్షన్ తీసుకుని ఎంత వారైనా ఎవరు వెనకమాల ఉన్నా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయవలసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కానివ్వండి ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నారో ఈరోజు వాళ్ళందరం గారా ఇబ్బంది పెట్టే విధంగా హత్యలు చేసే విధంగా దాడులు దౌర్జన్యాలు చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో మొన్నగారు మేము వచ్చాం ఫంక్షన్ లో కొంతమంది మా వాళ్ళ ఫంక్షన్ లో మా వాళ్ళనే కొట్టి వాళ్ళ మీద 307 బుక్ చేసి ఈరోజు కేసులు వేస్తాం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడ దాడులు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి చేస్తాం గారు జరుగుతుంది. మా సమన్వయకర్త గారు మా ఎమ్మెల్సీ గారు మా నందిగామ నియోజకవర్గ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు నాయకులు అందరు గారా ఈరోజు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటూ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందిస్తున్నా ముందుకు వెళ్తున్నాం ఈరోజు నందిగామ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఇంత నీచంగా 5 సంవత్సరాలు మేము పరిపాలించాం. 5 సంవత్సరాలు నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చేశాం. ఏ రోజన్నా గ్రామాల్లో కానివ్వండి లేకపోతే మండలాల్లో కానివ్వండి ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు ఏ రోజన్నా మేము చేసామా? ఏ ఒక్క హత్య రాజకీయం అన్నా 5 సంవత్సరాల్లో మా హయాంలో జరిగిందా? కానీ ఈరోజు మీరు వచ్చిన 6 నెలల్లో ఎన్ని దాడులు ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని హత్యలు జరిగినాయి అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు దీనికి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఆ కుటుంబానికి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఒక పక్క నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నిన్నగారు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా మూసిపోలేదు ఇంకా రెడ్ బుక్ పుస్తకం ఇంకా తెరిసే ఉందని చెప్పని. అంటే రెడ్ బుక్ అంటే ఇదా మనుషులు ప్రాణాలు తెస్తున్నాం? రెడ్ బుక్ అంటే పోలీసు వర్గం మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏంటిది? ఏ విధంగా గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి దాన్ని మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారని చెప్పి ఈరోజు పోలీసు వర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానికంగా ఉన్న మా నాయకులు కానివ్వండి పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గారా ఈరోజు ఈ కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు మా అభిప్రాయం హత్య జరిగిందని చెప్పని దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పోలీసుల మీద ఉంది. మా అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గారు నిరూపించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద పోలీసుల మీద ఉంది. తప్పకుండా ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా చనిపోయిన తేజాకి న్యాయం చేసే విధంగా ఈరోజు మేమందరం గారు అండగా ఉంటాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే తప్పకుండా ఆ బాధిత కుటుంబం గారు గుర్తుపెట్టుకుంటుంది. ఇంకా ఉండేది 4 సంవత్సరాలు. ఇంకా ఒక సంక్రాంతి అయిపోయింది. ఇంక ఉండేది 3 సంక్రాంతులే. 3 సంక్రాంతి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా చట్టం ముందు నుంచి పెట్టే విధంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామని గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం నాయకులకి పోలీసులకి ప్రతి ఒక్కరి గారు చెప్పదలుచుకున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా స్థానికంగా ఉన్న మా నాయకులు మా డాక్టర్ గారు అందరూ గారు అండగా ఉంటాయి అందరూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ గొడవల నేపథ్యంలో తను బయటకు వచ్చిన తర్వాత, అందరితో కలిసి బయటకు వచ్చిన తర్వాత సడన్ గా మనిషి మృతదేహంగా కనపడ్డాడు. ఆ మృతదేహం కూడా ఎవరు చూసినా తెలుస్తుంది. ఎక్కడ తగిలింది దెబ్బ? నడి నెత్తి మీద ఉన్న దెబ్బ. ఏమని చెప్తున్నారు? ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు. యాక్సిడెంట్ అయితే కనుక బండికి తగలటమో, మనిషికి తగలటమో, ఎక్కడో గీరుకోవటమో, లేకపోతే టైర్ బ్రేక్ కొట్టిందో, ఇంకోటో కింద పట్టమో కనపడుతుంది. పిల్లాడికి ఖచ్చితంగా నడి నెత్తి మీద ఇక్కడ ముఖానికి పడితే ముఖం తగులుతుంది, పక్క తగిలితే పక్కన తగులుతుంది, ఇటువైపు అయితే ఇటువైపు, ఇంకోటి. అది కాకుండా ఇక్కడ తగిలింది దెబ్బ. ఇది ఈ నేపథ్యంలో చాలా అనుమానాలకి తావునిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు, రాజకీయ ప్రేరేపితమైనటువంటి సంఘటనలే జరుగుతున్న నేపథ్యంలో ఈ 3 నెలల్లో జరిగిన సంఘటనలు చూస్తే కనుక ఖచ్చితంగా ఎవరికైనా అనుమానం వస్తాయి. పోలీసు వారికి కూడా ఇదే చెప్పడం జరిగింది. ఇది హత్యగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే జరిగిన సంఘటనలు, దానికి రియాక్షన్లు ఇవన్నీ చూసిన తర్వాత సంఘటన జరిగిన తీరు, మరీ ముఖ్యంగా ఎలా మరణించాడు అవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా అది హత్యలాగే కనపడుతుంది. కాబట్టి పోలీసు వారికి మేము విన్నవించేది ఏంటంటే దీన్ని హత్యగానే పరిగణించి మీరు విచారణ చేపట్టండి. అది హత్య కాదనేది ఖచ్చితంగా మీ విచారణలో మీరు చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది. అది హత్య లేకపోతే యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయితే ఎలా జరిగింది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూసిన వాళ్ళందరం ఎవరిని చూసినా సరే కూడా అది యాక్సిడెంట్ లాగా ఎక్కడా కనపడట్లే. అది కొట్టినట్టే కనపడుతున్నాం. ఎందుకంటే ఫేస్ కానీ ఇవన్నీ చూస్తే మామూలుగా ఉన్నాయి. పైన నడినెత్తి మీద తగిలింది, అడ్డంగా తగిలింది దెబ్బ. కాబట్టి ఖచ్చితంగా ఇది చనిపోయిన వ్యక్తికి, ఆ కుటుంబానికి మనం న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగానే ఆ కుటుంబం కూడా ఈ గొడవల నేపథ్యంలో జరిగిన హత్యగానే భావిస్తారు. కాబట్టి ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలా, మరణించిన వ్యక్తికి కూడా మనం ఇవ్వాల్సిన మర్యాద ఇస్తూ ఖచ్చితంగా మీరు విచారణ చేయండి. విచారించి దోషులను పట్టుకోండి. ఏం జరిగింది ఏంటనేది ప్రజలకి నిజాన్ని తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? జై జగన్ అంటేనే తీసుకెళ్లి పోలీసులు కూర్చోబెడుతున్నారు. మామూలుగా వ్యక్తులు బయట నిలబడి ప్రజాప్రతినిధులు వెళ్తుంటే మాకు చేయి చూపించాడు, లేకపోతే ఇంకోటి చూపించాడు అని తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు. అవసరమైతే కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఎట్లా భావిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేసిన తర్వాత, పోలీసులు వచ్చి ఇంత ఇబ్బంది పెట్టిన తర్వాత జరిగిన గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది ఎవరికైనా? కాబట్టి ఇది నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులది. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు అందరూ ఏమన్నారు? ఇది అనుమానాస్పద మృతిగా చెప్పండి అని చెప్తున్నారు. అసలు ఇప్పుడు బాధితులు మాకు ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుని విచారించాల్సిన బాధ్యత పోలీసులది. ఇప్పటికే రాష్ట్రంలో అందరికి అనుమానాలు ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అని, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పోలీసుల మీద కూడా నమ్మకం సన్నగిలిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పోలీసు వ్యవస్థకి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేశారనే పేరు కూడా వస్తుంది. కాబట్టి చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలని ఇది హత్యగానే భావించి హత్యగానే కనపడుతుంది. కాబట్టి దీన్ని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వ్యక్తిగా కానీ ప్రతినిధిగా కానీ మేమందరం కోరడం జరిగింది. ఆ కుటుంబం రాజకీయ కుటుంబం, అందరికీ తెలిసిందే. వాళ్ళ తాతగారు ఇద్దరు, పెద్దాయన వెంకటరావు గారు 30 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశారు. బండారుపల్లి గురునాథం గారు కూడా ప్రెసిడెంట్గా చేశారు. పార్టీకి అండదండలతో ఉన్నారు. అలాంటి వాళ్ళు జగన్ గారు బర్త్డే చేసినప్పుడే ఇలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్న సందర్భంలో, జరిగిన గొడవల సందర్భంలో ఖచ్చితంగా ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసుది, ప్రభుత్వాన్ని. కాబట్టి ఖచ్చితంగా ఇది హత్య కోణంలోనే దీన్ని దర్యాప్తు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఏదైతే ముప్పాళ్ళ దగ్గర జరిగిన మరణం ఉందో
తేజాది, అది ముమ్మాటికి హత్య అని చెప్పి ప్రాథమిక సాక్ష్యాధారాల ద్వారా ఎవరు గమనించినా కానీ అర్థమవుతా ఉంది. సిచ్యువేషనల్ ఎవిడెన్స్లు తీసుకున్నప్పటికీ కూడా, సర్కమిస్టెన్సెస్ ఎవిడెన్స్లు తీసుకున్నప్పటికీ కూడా ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి అర్థమవుతా ఉంది. ఎందుకంటే తేజ అన్న అతను యువకుడు, యువజన విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. వారి నాన్నగారు సాయి గారు కావచ్చు, లేకపోతే వెంకటరావు గారు కావచ్చు, లేకపోతే బండారుపల్లి గురునాథం గారు కావచ్చు, వీళ్ళంతా కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. 2011 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది. మొన్న డిసెంబర్ 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూడా మరి వారు వివిధ కార్యక్రమాలు చేస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ వారు కక్ష కట్టి వారిని మైకులు పెట్టనీయకుండా, గ్రామంలో ర్యాలీలు చేయనీయకుండా, గ్రామంలో కార్యక్రమాలు చేయనీయకుండా నిర్బంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కక్షపూరితంగా చేసిన పరిస్థితి నేపథ్యంలో చూస్తా ఉంటే ఇది కేవలం రాజకీయ కక్షలతోని మరి చేసిన హత్యగానే ఇది అర్థమవుతా ఉంది. ఎందుకంటే నడినెత్తిన దెబ్బ తగలటం అంటే ఏ యాక్సిడెంట్ కేసులో కూడా నడినెత్తిన దెబ్బ తగలదు. నడినెత్తిన తగిలింది, వెనక కానీ పక్కన కానీ ఇటు కూడా ఎటువంటి గాయాలు లేవు. ఏదో కర్రతోనో రాడుతోనో కొడితే మరి చనిపోయినట్టుగా అది అనిపిస్తా ఉంది. ఎందుకంటే అతను 2 వీలర్ మీద వెళ్తే 2 వీలర్ స్టాండ్ వేసి ఉంది, ఆ 2 వీలర్ లోనే సెల్ ఫోన్ ఉంది, కళ్ళజోడు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రమాదం అయితే ఏదో ఒకటి కింద పడటమో ఏదైనా జరుగుతాయి. కానీ అంతా బాగానే ఉంది, రోడ్డు పక్కన పడి ఉంది బాడీ. కాబట్టి ఇది కుటుంబ సభ్యులు ముమ్మాటికి హత్య అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కూడా మరి ఇక్కడ పరామర్శించి కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం వాస్తవాలని మరి వెలికి తీయాలని చెప్పి పోలీసులు డిమాండ్ చేసి దీన్ని FIR 302 అంటే మర్డర్గానే దీన్ని నమోదు చేయాలని చెప్పి మరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జగన్మోహన్ రావు మాజీ శాసనసభ్యులు వారు సూచనల మేరకు మరి అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఇట్లాంటి నియోజకవర్గంలో పునరావృతం అయితే మాత్రం తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నారో, ముఖ్యంగా చూస్తా ఉన్నాం నందిగాంలో కానీ జగ్గపేటలో కానీ తీవ్రమైన దాడులు, ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం, వేధింపులు, ఎవరైనా మాట్లాడితే జై జగన్ అంటే కేసులు, ఫ్లెక్సీలు చించేయడం, గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసి ఫ్లెక్సీలు చించడం, వాళ్లే చించి వాళ్లే కేసులు పెట్టి మళ్ళీ వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ప్రజలు అన్ని కూడా గమనిస్తారే ఉన్నారు. సరైన సమయంలో సరిగ్గా బుద్ధి చెబుతారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇక్కడ స్థానికంగా ఉన్న విప్ ఎవరైతే ఎమ్మెల్యే ఉందో, లేడీ అయినప్పటికీ కూడా ఆవిడ మరీ దుర్మార్గంగా నందిగామ నియోజకవర్గంలో విచ్చలవిడితనంతో పోలీసులను వాడుకుంటూ యథేచ్ఛగా రకరకాల కేసులు కడుతూ, మొన్న కూడా చూసాం రాష్ట్రం మొత్తం కూడా విద్యుత్ దాని మీద విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని ధర్నా చేస్తే కేవలం ఒక నందిగామలో మాత్రం FIR చేశారు, వెహికల్ కూడా సీజ్ చేశారు, మైక్ సీజ్ చేశారు, డాక్టర్ గారి మీద అరుణ్ గారి మీద కేసులు పెట్టారు. ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. కేవలం నందిగామలో పెట్టే కార్యక్రమం కాదు అది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరిగిన ధర్నా కార్యక్రమం. కాబట్టి ఈ విధంగా చూస్తా ఉంటే నందిగామలో మరీ పోలీసులు విశృంఖలంగా వాడుకొని యథేచ్ఛగా కేసులు కడుతూ భయోత్పాతాలు సృష్టించి నందిగామ నియోజకవర్గంలో ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే మాత్రం వాళ్ళ మీద కేసు కట్టాల్సిందే అన్న విధంగా పోలీసులు వెళ్తున్న వైఖరిని కూడా ఖండిస్తూ ఈ విధమైన హత్య రాజకీయాలు మంచిది కాదని చెప్పి అధికార పార్టీకి సూచన చేస్తూ సెలవు తీసుకుంటాం.